ఇక్కడ కనబడుతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ పిక్స్ చూడండి. మూడు ఒకే చిత్రంలోని స్టిల్స్ అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. మూడు స్టిల్స్ కూడా మూడు డిఫరెంట్ మూవీస్లోనివి. ఫస్ట్ పిక్చర్ అరవింద సమేత వీర రాఘవ, సెకండ్ పిక్చర్ దేవర చిత్రంలోనిది. కాగా మూడవ చిత్రం RRR చిత్రంలోని స్టిల్. అరే, మూడు గెటప్స్ కూడా దాదాపుగా ఒకేలా ఉన్నాయే, అదెలా అని ఆశ్చర్యపోతున్నారా? గెటప్స్ మాత్రమే కాదు, గత చాలా సంవత్సరాలుగా ఎన్టీఆర్ గారు కేవలం ఒక్క ఎక్స్ప్రెషన్ మాత్రమే పెడుతూ సింగిల్ ఎక్స్ప్రెషన్ స్టార్గా మిగిలిపోతున్నారు. ఆ ఎక్స్ప్రెషన్ సీరియస్ ఎమోషన్స్ అన్నమాట. తాను రొమాంటిక్ పాత్రలు చేయడానికి సెట్ కానని గతంలో ఎన్టీఆర్ గారు చాలా ఇంటర్వ్యూస్లో చెప్పుకొచ్చారు. అంటే తాను నవరసాలు పోషించే ఆల్రౌండర్ కానని ఎన్టీఆర్ గారు చెప్పకనే చెప్పినట్లయింది. ఇక కామెడీతో సహా మిగిలిన చాలా రసాలకు ఎన్టీఆర్ గారు దూరం అవుతున్నారు. అదృశ్యమైన చిత్రాల్లో ఏదో కామెడీ చేశారు అని అంటారు కానీ అది గెటప్స్ వల్ల వచ్చిన కామెడీ కానీ ఆయన ఉద్దేశపూర్వకంగా చేసిన కామెడీ కాదు అనేది విమర్శకుల అభిప్రాయం. కాగా ఇన్ ఏ కంప్లీట్ కాంట్రాస్ట్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు మాత్రం గత కొద్ది చిత్రాలుగా విభిన్న పాత్ర పోషణలు చేస్తూ అందుకు తగ్గ పెర్ఫార్మెన్స్ను అందిస్తున్నారు. RRR చిత్రమే తీసుకుంటే ఆయన అల్లూరి సీతారామరాజుగా ఒక ప్రక్క, బ్రిటిష్ పోలీస్ ఆఫీసర్గా మరో ప్రక్క అలరించారు. అదేవిధంగా గేమ్ చేంజర్ చిత్రాన్నే తీసుకుంటే సమాజం కోసం పాటుపడే ఎల్డర్లీ క్యారెక్టర్ అప్పన్నగా, మరో ప్రక్క బ్యూరోక్రసీ విలువను చాటి చెప్పే IAS రామనందన్గా, మరో ప్రక్క కాలేజీ స్టూడెంట్గా కూడా అలరించారు. ఇకపోతే ప్రస్తుతం చేస్తున్న RC16లో ఆయన బల్క్ బాడీ పెంచి గుబురుగడ్డంతో ఒక వస్తాదులా దర్శనం ఇస్తున్నారు. రామ్ చరణ్ గారిలా ఎన్టీఆర్ గారు కూడా పూర్తి స్థాయిలో విభిన్నమైన పాత్ర పోషణలు చేసి అందుకు తగ్గ పెర్ఫార్మెన్సెస్ అందించాలని, సింగిల్ ఎక్స్ప్రెషన్ స్టార్గా మిగిలిపోకూడదని సినీ అభిమానులు ఆశిస్తున్నారు. వారి ఆశలు నెరవేరుతాయని ఆశిద్దాం.